అర్జెంటీనా విజిట్ చేస్తున్నారు. చాలా చాలా ముఖ్యమని మనం చెప్పొచ్చండి. మనం చూసాం ఎంజీరావు గారు, చాలా దేశాలకు భారత్ వెపన్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. బ్రహ్మోసులను కూడా చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసింది. ఇప్పుడు బ్రెజిల్కు భారత్ ఆకాష్ మిసైల్ని అమ్మడానికి అంటే ఒక అగ్రిమెంట్ కూడా అయినట్టుగా మనకున్న సమాచారం. ఏంటి, ఇంటర్నేషనల్ వెపన్ ఎక్స్పోర్టర్గా భారత్ మారినట్టేనా? ఇప్పుడు ఆపరేషన్ సింధూలో భారత ఆయుధాల పోరాట తత్వం అంటే వాటి ద ప్రోవెస్ ఆఫ్ ది ఇండియన్ సోఫిస్టికేటెడ్ వెపన్స్ హ్యాస్ బీన్ సీన్ బై ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. ముఖ్యంగా వివిధ దేశాలు భారతదేశం యొక్క ఆయుధ శక్తి పాటవాన్ని, వాటి యొక్క ఆధునికతను ఎంత అద్భుతంగానో మనం ప్రదర్శించాం, అవి చూసినవి కూడా. అందులో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే 1983 ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ భాగంగా అప్పుడు అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో DRDO ఆధ్వర్యంలో ఈ మిసైల్స్ డెవలప్ చేసాం. అందులో 5 మిసైల్స్ అగ్ని, నాగ్, త్రిశూల్, ఇందులో ఇది ఒకటి. సూర్య మిసైల్లో భాగంగా ఇది ఆకాశ్ అనేది ఒకటి అనమాట. ఈ ఆకాశ్ అనేది మొన్నటిదాకా అంతగా పట్టించుకోలేదు, బ్రహ్మోస్ వాటిల్లే పట్టించుకున్నాం S-400నే. కానీ మొన్న ఆపరేషన్ సింధూర్లో ఈ ఆకాశ్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా పాకిస్తాన్ నుంచి ఎటువంటి డ్రోన్ కాదు కదా, మిసైల్స్ కాదు కదా, అదేవిధంగా PL-15 లాంటి మిసైల్స్, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ JF-10 లాంటివి కూడా రానివ్వలేదు. చాలా కీలక పాత్ర పోషించి చాలా సక్సెస్ఫుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. దీన్ని చూసి ఇప్పుడు బ్రెజిల్ అనేది చాలా పెద్ద దేశం అండి. బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా, ఈ సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా కాంటినెంట్లో చాలా పెద్ద దేశం అది. బ్రెజిల్ అనేది బ్రిక్స్లో ఒక పెద్ద దేశం. అది ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఒకటి, బ్యాటరీస్ని, వివిధ బ్యాటరీలని, తర్వాత గరుడ గన్స్ అంటే ఇవి కూడా ఏంటంటే లో లెవెల్లో ఎయిర్ డిఫెన్స్ వస్తాయండి గరుడ గన్స్, అవి ఒకటి. ఈ మీడియం రేంజ్లో ఆకాశం ఉంటుందన్నమాట ఈ స్వల్పకాలికంగా. ఈ రెండిట్లో అది దిగుమతి చేసుకోవడానికి మంచి ట్రేడ్ డిస్కషన్ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి అని తెలుస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రెజిల్ ఒకటే అని కాకుండా అంతర్జాతీయ ఆయుధ ఎగుమతిదారుగా భారతదేశం అవతరించింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రపంచంలో టాప్ 25 ఆయుధ ఎగుమతిదారులు ఇండియా ప్లేస్ని కూడా అది గుర్తించిందనమాట. ఇప్పుడు ఇండియా 2013-14లో మోడీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో భారత ఆయుధ ఎగుమతులు సుమారు 1950 కోట్లు, కేవలం 1950 కోట్లు. ఇప్పుడు అవి 2023-24లో అవి ఎక్కడికి వెళ్ళి అంటే మొత్తం 24,600 కోట్ల దాకా ఎదిగింది. సుమారు 34 రెట్లు పెరిగింది. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు, ప్రపంచ ఆయుధ ఎగుమతులు భారతదేశం నుంచి 2029 నాటికి 50,000 కోట్లు వెళ్ళాలని. అంటే ప్రస్తుతం ఉన్నదానికంటే డబుల్, దానికంటే ఎక్కువ అనమాట వెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు సిప్రి ప్రకారం భారతదేశం సుమారు 100 దేశాలకు వివిధ ఆయుధాలు ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా ఆకాశ్ బ్రెజిల్కి, అదేవిధంగా గరుడ గన్స్, ముఖ్యంగా బ్రహ్మోస్ వియత్నాంకి, ఫిలిప్పైన్స్కి ఆల్రెడీ ఎగుమతి చేసేస్తాం, వియత్నాంకి వెళ్తున్నాం. మొత్తం ఒక 12 కంట్రీస్లో ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ కోసం క్యూ కట్టి ఉన్నాయి అనమాట. అవోటి తర్వాత మన భారతదేశం నుంచి ఎక్కువగా ఆయుధాలు ఎగుమతులు ఏముంటాయంటే ఆర్మ్డ్ వెహికల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, హెలికాప్టర్సు, ఇది ALH అని, తర్వాత లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ LC అనేది కూడా ఆయుధ ఎగుమతి. మనం కొన్ని దేశాలు దానికోసం వెనకబడి వస్తున్నాయి. తర్వాత వివిధ మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఫాస్ట్ ట్రాక్ బోట్స్, చిన్న చిన్న నేవల్ షిప్స్ అనేవి, వీటన్నిటిని మనం ఎగుమతి చేస్తాం అనమాట. రీసెంట్గా ఏఐ వెపన్స్ బేస్డ్ కూడా మనం ఎగుమతి చేస్తున్నాం. చిన్న చిన్న లేజర్ గైడెడ్ మిసైల్స్ అని ఇవన్నీ మనం ఎగుమతి చేస్తున్నాం. అంటే సుమారు ఎన్నో ఉత్పత్తులను 100 పైగా దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నామండి. కానీ దిగుమతికి సంబంధించి వస్తే ప్రపంచంలో అత్యధికంగా దిగుమతి చేసుకునే దిగుమతిదారులు ఇండియా 2వ ప్లేస్లో ఉంది. అంటే ఏంటి, మనం ఇంకా స్వావలంబన సాధించాలి. అంటే ఆయుధాలు ఎగుమతులు అంటే స్వావలంబన సాధిస్తున్నట్టు అనమాట. మనం అద్భుతమైన ఆయుధాలు తయారు చేస్తేనే కదా ప్రపంచంలో దిగుమతి చేసి, లేకపోతే ఎవరు కొనరు కదా నాణ్యత లేకపోతే, ఎఫిషియన్సీ లేకపోతే. సో ఆయుధాలు ఎగుమతిదారుగా భారతదేశం ఆవిర్భవిస్తుంది అంటే స్వావలంబన, అంటే సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్లో ఆత్మనిర్భర్ భారత్ ప్రధాని మోడీ గారు చెప్పినట్టు అందులో మనం అద్భుతంగా తయారవుతున్న ప్రపంచ స్థాయి ఆయుధాలు ఎగుమతులు. మొన్న ఆపరేషన్ సింధూర్లో ప్రపంచ స్థాయి ఆయుధాల విషయంలో భారతదేశం ఎంత అద్భుతంగా పనిచేసిందో మనం చూసుకోవచ్చు. కాబట్టి ఆయుధాలు ఎగుమతిదారుగా అవడం అంటే ఆయుధాల దిగుమతిని తగ్గించుకోవడం, అదేవిధంగా మనం ఎగుమతులు పెంచుకుని డబ్బులు సంపాదించడం, ఇదంతా చాలా ఇంపార్టెంట్. సో ఎగుమతులు ఎక్కువ అవుతుంటే పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ డెవలప్ అవుతాయి. అంటే కేవలం భారతదేశ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ కంపెనీలు ఆయుధాలు తయారు చేయవు, ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ అనేవి ఆయుధాలు తయారు చేస్తాయి F-35. కానీ అమెరికా యొక్క F-35 అవసరంతో పోలిస్తే ప్రపంచంలో 100 రెట్లు సరఫరా చేసింది అది. అంటే భారతదేశంలో ప్రైవేట్ సెక్టారు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఇంటర్నేషనల్లో ఈ డిఫెన్స్ పిఎస్యూలుగా తయారవుతాయి అనమాట. అంటే ఈ బ్రెజిల్ అనేదే కాదండి, ఇప్పుడు బ్రహ్మోస్ కాంప్లెక్స్ ఇది ఉత్తరప్రదేశ్లో కొత్తగా పెట్టాం, ఇక డిఆర్డిఓ ఉంది, బీడీఎల్ ఉంది. ఈ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్స్ ఎగుమతి చేసే ఆయుధాలు తక్కువ, ప్రైవేట్ సెక్టార్ చేసే ఆయుధ ఎగుమతులే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతం చెప్పాలంటే. అంటే కానీ క్రమంగా భారతదేశం టాప్ 25 ప్లేస్కి వెళ్ళింది. వచ్చే దశాబ్దాల్లో భారత ప్రపంచంలో ఎక్కువగా ఆయుధ ఎగుమతి చేసే దేశాల్లో మనది ఉంటుంది, ముఖ్యంగా ఆఫ్రికా అని చిన్న చిన్న దేశాలు, పెద్ద దేశాలు, ఆధునిక దేశాలు అన్నిటికీ. సో ఎనీహౌ ఇండియా ప్రపంచంలో 2వ అతిపెద్ద దిగుమతిదారు, 25వ అతిపెద్ద ఎగుమతిదారు. ఎగుమతి స్థానం పెరగాలి, దిగుమతి స్థానం తగ్గాలి. అది భారత ఆయుధాలు సొంతంగా తయారు చేసుకోవాలి. అయితే మనం సూపర్ పవర్ అయిన చైనా చూడండి, చైనా దిగుమతులు తగ్గించేసుకుంది. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్తో పోలిస్తే ఇప్పుడు దిగుమతులు చాలా తగ్గించుకుంది. అంటే ఏంటి, అది స్వయంగా తయారు చేసుకుంటుంది. స్వదేశీయంగా ఆయుధాలు తయారు చేసుకోకపోతే యుద్ధంలో గెలిచే అవకాశం లేదు. మనం సూపర్ పవర్ అవ్వడానికి మిలిటరీ శక్తి సామర్థ్యాల్లో స్వదేశీ యొక్క ఆయుధాలు ఇంపార్టెంట్. దానికి ఒక సూచిక ఆయుధ ఎగుమతిదారుగా అవతరించడం.